జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 1000 మంది ఎగ్జామినర్స్ ని మనము ఎగ్జామ్స్ నిర్వహణలోకి తీసుకున్నాము. అలాగే 20 క్యాంప్ అంటే ఇవాల్యుయేషన్ సెంటర్స్ మనం టోటల్ తెలంగాణలో ఒక 20 జిల్లాలలో మనము స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. సో అన్ని క్యాంపులలో మనము పిల్లల పేపర్ కరెక్షన్స్ ఎక్కడైతే జరిపామో అక్కడంతా కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ ఇచ్చి వాల్యుయేషన్ అనేది చాలా బాగా చేశామండి. సో అలాగే రీవాల్యుయేషన్ మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పేసి చేయించాము. అలా చేయించి ఇప్పుడు చివరగా ఈ రిజల్ట్స్ దయచేసి అందరూ కూడా ఎగ్జామ్స్ పిల్లలందరూ కూడా పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు సో ఈ 1495 సెంటర్లలో రాసినటువంటి పిల్లల భవిష్యత్తును ఇవాళ పెద్దలు శ్రీ కేశవరావు సార్ చేతుల మీదుగా మనము ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ సార్. జస్ట్ నౌ we will start our results. మేడం ఇది గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు ఈరోజు రిజల్ట్ పాస్వర్డ్ ని రిలీజ్ చేస్తున్నారు. సార్ పాస్వర్డ్ K capital AYS @2026. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాస్వర్డ్ సార్ KAYS @2026 సార్. KAYS @2026. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. గౌరవనీయులు కేశవరావు సార్ ఆధ్వర్యంలో చేతుల మీదుగా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఒక్కసారి రిజల్ట్ అనాలిసిస్ మనము ఒక్కసారి చూసుకుందాము. తెలంగాణ బోర్డు ఏర్పడి ఇప్పటి వరకు 50 సంవత్సరాల పైన అయిందండి. 1972లో తెలంగాణ బోర్డు ఏపీ బోర్డుగా అప్పుడు అవతరించి 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనము తెలంగాణ ఏర్పడిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఈరోజు 11th and 12th స్టూడెంట్స్ కి మనము ఎంత బాగా చేయాలి, గవర్నమెంట్ కూడా గౌరవనీయులు
మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇంటర్మీడియట్ అనే వ్యవస్థని పిల్లలని బాగు చేయాలని చెప్తూ ఓకే మేడం. సో అలా సంవత్సరం మనకు అభివృద్ధి చెందుతూ ఇవాళ తెలంగాణ బోర్డులో మనము ఈ రిజల్ట్స్ జరుపుకోవడం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. మన ఈ ఇంటర్మీడియట్ లో పండగ అనుకోవచ్చు అండి మాకందరికి కూడా బోర్డులో. కాబట్టి ఈ పండుగకు మమ్మల్ని ఆదరించి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ రవిగుప్తా సార్ని మొట్టమొదటిగా, ఎందుకంటే మాకు 2019 తర్వాత వచ్చినటువంటి క్లిష్టమైన పరిస్థితి తర్వాత ఆదుకున్నది సెంటర్ గవర్నెన్స్ సిజిజి. కాబట్టి సిజిజి యొక్క ముఖ్య అతిథి ఇక్కడ రవిగుప్తా సార్ వచ్చారు. నేను ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. Honorable Advisor to Government, Shri Keshav Rao Garu, Secretary Education, Srimati Yogita Rana Garu, Commissioner Collegiate Education, Devasena Garu, Controller of Exams, and dear friends, at the outset I thank the Board of Intermediate Education for giving Center for Good Governance this opportunity to process the results. At CGG, we have been doing this processing of results since 2020. For the last 6 years, they have gone well without a hitch. The results have been processed in a highly secure and isolated environment to ensure there are no hitches and there are no issues in downloading the marks memos or the information by all candidates or students. Strict access controls have been kept in place, and we are monitoring closely the number of downloads and the activity on this results page. A total of 9.97 lakh students' records have been thoroughly verified, validated, and tested that the correct marks memos are displayed for each student. For ensuring that peak traffic, because most of the students will be downloading the marks memo simultaneously, we have ensured that the server works properly and all the downloads work without a hitch. I can share you live information. In the very first minute, in 1 minute, about 19,000 downloads have already taken place, which is about 1.91% of the students. And now, as we see, more than 56,000 marks memos have already been downloaded since the announcement of results. So I congratulate all the students who have done well in this exam, and I thank Board of Intermediate Education once again for giving us this opportunity to process the results. Thank you. So thanks a lot, sir. Really. ఓకే సార్, ఓకే ఓకే ఇప్పుడు కరెక్షన్ చేసాము. సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గౌరవనీయులు మన ముఖ్య అతిథి, ఇంత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి శ్రీ కేశవరావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా మీరంతా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడుతున్నారు కాబట్టి వినిపించట్లేదండి, కొంచెం దయచేసి. అమ్మా ఇక్కడ నిశ్శబ్దం ఉంటారు, క్లాసులలో నిశ్శబ్దం ఉండకూడదమ్మా. ఏదైనా ఓకే కదా, రైట్. ఏదైనా కానీ ఫస్ట్ మనం అందరం కలిసి మీ తరఫున, నా తరఫున, స్టేట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఇక్కడ ఉన్న సెక్రటరీ తరఫున పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత మాత్రాన ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏం మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు అది జ్ఞాపకం లేదేమో అని ఫెయిల్ అయింది, కానీ నాకు చదువు రాదు అనుకోకండి. నాకు అన్నీ తెలిసి ఉండొచ్చు, పూర్తి పుస్తకం నాకు తెలిసి ఉండొచ్చు,
కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది. ఇప్పుడు దాని గురించి మేము ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటి ఒక పద్ధతిని మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎవరు చేయాలా, ఎవరితో టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చెప్పిస్తూ ఉండాలి. ఏదో జ్ఞాపకం ఉంచుకొని రోడ్ మెథడ్గా మనం మెమరైజ్ చేసుకొని చెప్పడం కాకుండా, కాబట్టి అది ఉంది. కాబట్టి దానంతా మాత్రాన ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ కొంచెం కూడా చిన్న చూపు చూడకండి. ఇవాళ పాస్ అయిన వాళ్ళు సంథింగ్ లైక్ 66 లక్షల మంది, 6,65,000 మంది పాస్ అయ్యారు. అవుట్ ఆఫ్ అపియర్ అయింది 4,45,000 మంది. అంటే ఎక్కువ ఉంది. నేను కరెక్ట్ ప్రిసైజ్ ఫిగర్ కాగితాల లోపల ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే పర్సంటేజ్ మీకు దొరికింది, ఇప్పుడు దొరికింది 71 అనుకుందాం. 70.58 అన్నారు కాబట్టి దాన్ని నేను 71గా మాట్లాడుతున్నాను. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ తీరుగా పిల్లల్ని తీసుకెళ్తుంది అనేటి పదాలు నేను అందరికన్నా ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ తీరుగా మీరు కండక్ట్ చేసిన మిమ్మల్ని అభినందిస్తూ, టీచర్లని నేను ముఖ్యంగా గురువులని, మా టీచర్లని వాళ్ళని చెప్తున్నారో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మీకు తెలవాలా, పిల్లలు మాతో జాయిన్ అయినప్పుడు వాళ్ళ నేచర్ హ్యూమన్ స్టూడెంట్ అనడంతోనే నేచర్ తెలుసుకోవాలి. మనం హ్యూమన్ నేచర్తో పిల్లడు వస్తారు. పిల్లడు వచ్చేది ఫిజికల్ లేదా మైండ్ పెట్టుకుంటే మైండ్, అది ఈ రెండు కలిపితేనే హ్యూమన్ నేచర్ అవుతుంది. ఆ హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకొని ఆ నేచర్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చెప్పించి వాళ్ళని ఎడ్యుకేషన్లో తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కొత్తగా ఇచ్చిన ఇది కాదు. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షల లోపల ఎట్లా పాస్ అవుతామంటే, మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. ఈ కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సొసైటీతో సంబంధం. స్కూల్ అనేది సోషల్ స్పేస్. ఇది 4 గోడలలో ఉన్నది స్కూల్ కాదు. లేదా మన టీచర్ చెప్పిందే పూర్తి నాలెడ్జ్ కాదు. ఎందరో పుస్తకాలు చదవకుండా స్కూల్కి వెళ్ళకుండా కూడా ఆర్యభట్ట అట్లాంటి గ్రేటెస్ట్ పీపుల్ మన దగ్గర పుట్టినరు. కాబట్టి ఏదైనా ఈ ఇంటర్మీడియట్ ఇది ఒక టర్నింగ్ పాయింట్. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, నాతో కొంచెం చాలా మంది డిఫర్ అవుతూ ఉన్నారు దీంట్లో. కానీ ఇంటర్మీడియట్ అనేది ఒక అడోలసెంట్ ఏజ్ లోపల మనం ఏం కోరుకుంటాము, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్కి చాలా ప్రాధాన్యత ఉంది. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది మా సెక్రటరీ గారు. ఇక్కడ దేవసేన గారు కూర్చున్నారు, ఆమె స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. చాలా ముందు ఆ లాంగ్ లోపల నేను 3rd క్లాస్లోనే పాస్ అయినా. కాబట్టి ఏదైనా కానీ అంటే నాకు ఎందుకు నేను 3rd క్లాస్ ఆమె ఫస్ట్ క్లాస్ చెప్పినంటే, నాకు ఇప్పుడు ఆమెకున్నంత నాలెడ్జ్ నాకు కూడా ఉంది. పరీక్షల మీదే పోకండి, నాలెడ్జ్ మీద పోండి అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఏదైనా కానీ నేను ఫస్ట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. మీరు సెక్రటరీ పేరు చెప్పారు, ఆయన పేరు కూడా ఆయన లేకపోయినా కానీ ఆయన చేసిన కృషి, మీ కృషి, మీ కంట్రోలర్గా ఉన్న మీ అసిస్టెంట్స్, వీళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ మీరు మీరు 9 లక్షల పిల్లల్ని చదివిపోయడమే కాకుండా వాళ్ళని ఎగ్జామ్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, ఇది సాధారణమైన పని కాదు. ఏ తీరుగా మనం ఎగ్జామినేషన్ సెంటర్ మేనేజ్ చేస్తున్నాం ఒకటైతే, సెంటర్కి వచ్చేవాళ్ళు ఏ తీరుగా వస్తున్నారో అదొకటి. వాడికి భయం అనేది ఉండాలా, ఉన్నది.
అది పోగొట్టేటట్టు చూసేది కూడా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క చేతిలో ఉంది అని చెప్తా ఉన్నాను నేను. మనం ఒక రూల్ పెట్టుకున్నాం, 5 నిమిషాలు కానీ ఎక్కువ రానియమని. ఆ పిల్లలు ఇంటి నుంచి వస్తూ ఉంటేనే ఆ భయంతో వస్తాడు, నేను 5 నిమిషాల ముందు పోతున్నానా లేదా అని. అది వాడు రాసే దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ చెప్తున్నాం, మనం ఎన్నో రిఫార్మ్స్ చేసుకుంటా ఉన్నాం. అన్ని ఏదైనా కానీ మిమ్మల్ని ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కంగ్రాట్ చేస్తూ, ఫెయిల్ అయిన వాళ్ళకు కొంచెం కూడా మీరు డిసప్పాయింట్ కాకూడదు అని చెప్తున్నారు. ఫెయిల్ అండ్ పాస్ అనేది ఎడ్యుకేషన్లో ఉండదు. మీరు ఇచ్చేది మార్క్స్ ఇవ్వడం దాన్నే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్, ఎందుకంటే వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. ఆ 13/5/20 పట్ల మరి ఇది ఒక కొత్త సిస్టమ్ పెట్టుకుంటాం. వాళ్ళ ఫెయిల్ అయిన వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళు నిజంగానే కొంచెం డిసప్పాయింట్ కాకుండా వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఇచ్చేసి వాళ్ళలో ఉన్న మంచి నాలెడ్జ్ని మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తారో అది డిపార్ట్మెంట్ చేస్తున్న పని. అది మా యోగితారాణి గారి డిపార్ట్మెంట్ లోపల, అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్లో ఒక పార్ట్. అది ఏమిటి, మనం ఏదో ఫెయిల్ అయిన మొత్తం పనికిరాదు అనుకుండా వాళ్ళు తీసుకొస్తున్నాం. నేను మీ అందరికీ ఒక్కసారి కంగ్రాచులేట్ చేస్తూ, మీరు కూడా ప్రెస్ వాళ్ళని కూడా ముందు ప్రెస్ గురించి మ్యాట్రికులేషన్ పరీక్ష వస్తుందని జీవితంలో ఏమైనా కానీ అన్నిటికన్నా పెద్దది మ్యాట్రిక్ ఎగ్జామ్లో ఏమవుతుంది అని చూసుకునే, అది బెంచ్ మార్క్ ఉండే. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఆ తీరుగా తయారైంది. దాని మధ్యన పీయూసీ వచ్చి చాలా కొన్ని దాని గురించి వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా ఆ తీరుగానే ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు తన BA, MA, PhD అని చూడరు. వాళ్ళు ఈ మ్యాట్రిక్, ఇంటర్ ఈ రిజల్ట్స్ గురించి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రిజల్ట్స్ని నా చేతితో ఇవి వాళ్ళని రిలీజ్ చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. ఈ 6 లక్షల మంది గురించి కాకుండా మిగిలిన వాడు కూడా రేపు మళ్ళీ సప్లిమెంటరీలో కూడా వాళ్ళందరికీ నేను కంగ్రాచులేట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. Thank you, sir. Now I request Yogita ma'am to address, please. Respected advisor, sir. Respected advisor, sir. All senior officers and media మిత్రులు, అందరు పిల్లలు ఎవరు ఈరోజు పాస్ అయ్యారు, అందరికీ ప్రభుత్వం వైపు నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి చాలా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఈ రోజు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేము త్వరలోనే పెట్టబోతున్నాం. సో దాట్ ఎవరెవరు పిల్లలు ఈ సంవత్సరం ఈ రెగ్యులర్ లో పాస్ అవ్వలేదు, 1 month లోనే మళ్ళీ సప్లిమెంట్ పెట్టు వాళ్ళు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కి ఎంటర్ అవుతారు. ఈ సంవత్సరం మేము చూసుకుంటే సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ జనరల్ లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్ లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్ లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు, వొకేషనల్ లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. శుభవార్త అంటే ప్రతి గవర్నమెంట్ సంబంధించిన జూనియర్ కాలేజెస్ లో పాస్ పర్సంటేజ్ మంచిగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మేము బీసీ వెల్ఫేర్ చూసుకుంటే అక్కడ ఫస్ట్ ఇయర్ లో జనరల్ లో ఆల్మోస్ట్ 86% పాస్, వొకేషనల్ లో 96% పిల్లలు పాస్ అయ్యారు. దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. ఇదే విధంగా బీసీ వెల్ఫేర్ సెకండ్ ఇయర్ లో జనరల్ లో 90%, వొకేషనల్ లో 98%. ఇదే విధంగా మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కేజీబీవీలో చదివిన పిల్లలు ఫస్ట్ ఇయర్ లో 72% పిల్లలు పాస్ అయ్యారు, వొకేషనల్ లో 86%.
ఇదే విధంగా కేజీబీవీ సెకండ్ ఇయర్ లో జనరల్ లో 82%, వొకేషనల్ లో 94% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే మేం ఒకవేళ ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తే ప్రైవేట్ అన్ఎయిడెడ్ లో ఫస్ట్ ఇయర్ లో జనరల్ క్రింద 77% పిల్లలు పాస్ అయ్యి వొకేషనల్ లో 65% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో జనరల్ క్రింద 71% పిల్లలు, అలాగే వొకేషనల్ క్రింద 51% పిల్లలు పాస్ అయ్యారు. ఇదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ అందరికి మేము ఇక్కడ ఒక కాగితం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇస్తాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ బాయ్స్ తో పోల్చిస్తే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ దాంట్లో గర్ల్స్ 76.55% పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం 74.05% పాస్ అయితే ఈ సంవత్సరం టోటల్ గర్ల్స్ 76.55% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ ఈ సంవత్సరం 60.16 పాస్ అయ్యారు. సో దిస్ టైమ్ ఆల్సో లైక్ లాస్ట్ ఇయర్ గర్ల్స్ హ్యావ్ outshined the performance as compared to the boys. ఇదే విధంగా ఈ అన్ని వెనక మీరు చూసుకుంటే టోటల్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ విభాగం క్రింద నడిపించిన 36 జూనియర్ కాలేజెస్ పూర్తిగా స్టేట్ లో ఎక్కువ శాతం పిల్లలు పాస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ లో 92.73%, ఇదే విధంగా సెకండ్ ఇయర్ లో 94.03%. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో 77.66% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ లో 86.79 పిల్లలు పాస్ అయ్యారు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేపట్టిన మంచి మంచి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సెషన్ లో అనౌన్స్ చేశారు. అందరూ ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక మాట అందరికి మీ చెప్తే బాగుంటుంది. ఈ సంవత్సరం కీ వెల్ఫేర్ అంటే అందరు మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో అందరికి మిడ్ డే మీల్ కూడా ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం. దాని క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లోనే 70 కోట్లు దాని క్రింద బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ విత్ మిల్క్ అండ్ రాగి జావా కూడా మొదలు పెడుతున్నాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం కి పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాలు కొంచెం పెరిగింది. దాని వెనక అంతా డిజిటల్ ఎక్విప్మెంట్ అంటే మన జూనియర్ కాలేజెస్ లో పోయిన సంవత్సరంలో సుమారుగా 34 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తో మంచి డిజిటల్ డివైడ్ అదే బ్రిడ్జ్ చేస్తూ ఐఎఫ్పి గానీ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కొక్క జూనియర్ కాలేజ్ లో వాటికి సంబంధించిన మనకి గేమ్స్ గురించి ఇదే విధంగా లైబ్రరీ బుక్స్ కానీ అది కూడా పంచిపెట్టడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ స్టెమ్ క్రింద కూడా స్పెషల్ గా కోచింగ్ ఇవ్వడం జరిగింది. టీ స్టెమ్ క్రింద తెలంగాణ పూర్తిగా స్టెమ్ ఇనిషియేటివ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్ ఇనిషియేటివ్ క్రింద కూడా అన్ని చోట్ల ఖాన్ అకాడమీ క్రింద ప్రత్యేకమైన పిల్లలకి అక్కడ నుంచి బోధన ఇవ్వడం జరిగింది. ఇదే మాత్రమే కాదు ఈ సంవత్సరం మళ్ళీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి రావడానికి పోవడానికి క్రింద 5 కోట్లు రెట్రో ఫిటెడ్ స్కూటర్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం 3 జూనియర్ కాలేజెస్ కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కోసం ఏర్పాటు కూడా చేశాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అదనంగా 100 కోట్లు ఫర్ అప్రాక్సిమేట్లీ టాయిలెట్ రిపేర్, అడిషనల్ క్లాస్ రూమ్, ఇదే విధంగా బాత్రూమ్ లో శానిటేషన్ ఫెసిలిటీ, యూటిలైజేషన్ ఆఫ్
బడ్జెట్ కేటాయించాం. మీ అందరికీ ఒక శుభవార్త, ఈ సంవత్సరం పూర్తిగా పిల్లలు అటెండెన్స్ పెరగడం జరిగింది. దానివల్ల కూడా మేము భావిస్తున్నాం టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే పిల్లలకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే అటెండెన్స్ కోసం ఏర్పాటు చేశాం. దానివల్ల కూడా పిల్లలు చాలా సక్రమంగా కాలేజ్ రావడం, ఒకవేళ పిల్లలు కాలేజ్ రాకపోతే కూడా తల్లిదండ్రికి ఒక SMS పెట్టడం, వాట్సాప్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం మీ పిల్లలకి కొద్దిగా అటెండెన్స్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రి, టీచర్స్ అండ్ స్టూడెంట్ వైపు నుంచి కూడా ఈసారి ఇది కొద్దిగా ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు ఈసారి ఒక మెగా పేరెంట్ టీచింగ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 71,000 తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల గురించి కూడా చర్చించడం చేయడం జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్లీ వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజు ఆ వాట్సాప్ ఫెసిలిటీ నుంచి కూడా పిల్లలకి మేము రిజల్ట్ ఇవ్వబోతున్నాం. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఇస్ మీరు కూడా ఎక్కువగా మీరు మా వైపు నుంచి పిల్లలకి ఖచ్చితంగా మా స్కూల్లో ఎన్రోల్ చేయించడంలో మీరు కూడా భాగస్వామి అవుతారని నేను ఆశిస్తున్నాను. పోయిన సంవత్సరం మేము 24-25, 25-26 కి ఎన్రోల్మెంట్ కోలిస్తే జూనియర్ కాలేజెస్ లో 10,000 పిల్లలు అదనంగా చేర్చినారు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్త స్కీమ్స్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్, రెట్రోఫిటెడ్ స్కూటర్స్ అండ్ అదనంగా డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా ఈ సంవత్సరం మళ్ళీ కేటాయించాం. ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా ఎక్కువ పిల్లలు మా బడికి వస్తే చాలా సంతోషం ఉంటుంది. మరి ఒక్కసారి ఆల్ ప్రిన్సిపల్స్, టీచర్స్ అండ్ అలాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చాలా ఇష్టంతో కష్టపడి ఈ రోజు ఖచ్చితంగా కొంత అయినా మనకి అచీవ్మెంట్ అయింది అంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరితో నేను ఇప్పుడు ముగిస్తూ ఈ అంతా డీటెయిల్ ఒక ప్రెజెంటేషన్ మేము మీ అందరికీ మళ్ళీ ఇస్తున్నా. సో ఐ థ్యాంక్ కేశవరావు సార్, DG sir and all of you who have participated in today's declaration to keep giving your support to the education department. Thank you one and all. Thank you, ma'am. It was a great presentation. మన ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటగా మన తెలంగాణకి